ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపాన సుజాతా నగర్కు చెందిన రవిది మొదటి నుంచి స్వతంత్రంగా ఉండే తత్వం. కొత్తగా ఏదైనా చెయ్యాలి, సాధించాలి అంటే ఎవరి మీద ఆధారపడని వ్యవసాయంలోనే సాధ్యం అని తొలి రోజుల్లోనే పసిగట్టాడు రవి. కాని సేద్యం వైపు చూస్తే రైతుల్లో చాలా నిర్లిప్తత కనిపించింది. మట్టిని నమ్ముకున్నవాడు నిస్సహాయంగా మట్టిలో కలిసిపోతున్నాడు. ఎందుకని ఆరా తీస్తే రైతులు ఇంకా పాత పద్ధతులను పట్టుకొని గిరిగీసుకొని కూర్చున్నారని అర్థమయింది. వ్యవసాయం కేవలం జీవనాధారం కాదు, ఆత్మహత్యల కొలువు అసలు కానే కాదు. ఇది లాభసాటి వ్యాపారం అని నిరూపించాలనుకున్నాడు. వెంటనే రవి మనసులో ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంది. అది ఇవాళ ఒక విశాలమైన వ్యవసాయ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది. వ్యవసాయ రంగంలో పరిశోధనలు ఎక్కడో నిలిచిపోయాయి. ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినా అవి రైతుల మేలు కోసం జరిగిన దాఖలాలు లేవనే చెప్పాలి. కూరగాయల పంటలో, ముఖ్యంగా దోసలో క్షేత్రస్థాయిలో మంచి విత్తనం గాని, సాగు పద్ధతులు గాని శాస్త్రీయంగా అమలు జరగడం లేదు. రవి ఈ పరిస్థితుల్ని అధిగమించి దోసలో మంచి దిగుబడులు సాధించే ప్రయత్నంలో ఉన్నారు. దోసలో చాలా సాధారణంగా వచ్చేటటువంటి డౌనీ మిల్యూ అనేటటువంటి బూజు తెగులు, ఫంగల్ డిసీజ్ అనేది భూమి మీద ఉన్నట్లయితే ముందు ముదురాకుల నుంచి స్టార్ట్ అయ్యే ఆ డౌనీ మిల్యూ అనేది తర్వాత లేత ఆకుల వరకు వ్యాపించి తొందరగా పంట డ్యామేజ్ జరిగి దిగుబడి చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఇట్లా స్టేకింగ్ పద్ధతిగా ఇచ్చి మొదట్లో వచ్చినటువంటి ఆకుల్ని ముదురాకుల్ని కూడా మొత్తం తీసేసినట్లయితే భూమికి ఆనుకొని ఉండేటటువంటి ఆకులు మొత్తాన్ని మనం తొలగించినట్లయితే ఈ డౌనీ మిల్యూ డిసీజ్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. తర్వాత ఎప్పుడైతే మొక్క ఇట్లా పైకి మొత్తము పాకి ఉంటుందో కిరణజన్య సంయోక్రియ బాగా జరిగి ఎక్కువ పూత, ఎక్కువ పిందెలు, తద్వారా ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మామూలు పద్ధతిలో భూమి మీద సాగు చేయటం వలన దోస లాంటి పంట 10-15 కోతలు కోయాల్సిన అవసరం ఉంటుంది. మొదటి కోత కోసేటప్పుడు తర్వాత పిందెలను, పూత మొత్తం తొక్కుకుంటూ, పనివాళ్ళు తొక్కుకుంటూ ఆ కాయలు కొయ్యాల్సి వస్తుంది. ఆ రకంగా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కూడా భూమి మీద ఉన్నట్లయితే సరిగా చేయటానికి అవకాశం ఉండదు. అదే ఇదైతే ఇట్లా స్టేకింగ్ చేసి మనం వేసినట్లయితే ఈ సస్యరక్షణ చర్యలు బాగా చేపట్టి కాయ కోసుకోవడానికి కూడా ఇట్లా తేలిగ్గా ఉంటుంది. తర్వాత కిరణజన్య సంయోక్రియ బాగా జరిగి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చేయడానికి, స్టేకింగ్ చేయడానికి ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే 3 రెట్లు భూమి మీద వేసిన దానికన్నా 3 రెట్లు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తూ ఇక్కడి వాతావరణానికి తగిన పంటల్ని పరిచయం చేయడంలో రవి ముందుంటున్నారు. అందులో భాగంగా యూరోపియన్ స్థానిక వెరైటీ యార్డ్ లాంగ్ బీన్ని ఇక్కడ పండిస్తున్నారు. ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో, తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత రుచి పరంగా కూడా చాలా బాగుంటుంది ఇది. తర్వాత ఈ రకంలో ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అండి, మామూలుగా మనకి స్టింజెస్ అంటారు, అంటే పక్కన మనం తినేటప్పుడు నాన్ ఎడిబుల్ ఫైబర్ ఏదైతే ఉందో అది ఉండదు దీంట్లో. దానివల్ల ఏమవుతుందంటే మనకి లేబర్ పరంగా ఖర్చు అంటే తేలిగ్గా ఉంటుంది. అంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఇట్లా తీసేస్తే ఇట్లా వచ్చేస్తుంది. మామూలుగా అయితే గోర్చిక్కుడు కానీ ఏదైనా అయితే మనకు పక్కన నార వచ్చేస్తుంది. నాన్ ఎడిబుల్ ఫైబర్ అంటారు దాన్ని. ఆ నాన్ ఎడిబుల్ ఫైబర్ ఉండకపోవటం వలన ఇంట్లో ఆడవాళ్ళకి తేలిగ్గా ఉంటుంది, ప్లస్ రుచిపరంగా బాగుంటుంది, ప్లస్ హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్ని కూడా మేము ఇక్కడ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉన్నటువంటి పంట. ఇది ఎకరానికి 15 నుంచి 20 టన్నుల వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. కేజీ ఇప్పుడు 25 నుంచి 30 రూపాయల వరకు ఇది అమ్ముతున్నాం ఇక్కడ మార్కెట్లో. సైజ్ ఇది యార్డ్ 1 గజం వరకు పొడుగు రావడానికి అవకాశం ఉంది. అందుకే దీన్ని యార్డ్ లాంగ్ బీన్స్ అంటారు. ఇది మన దేశంలో తక్కువ వాడతారు, కానీ వేరే దేశాల్లో చాలా బాగా వాడతారు దీన్ని. ఇంకోటి ఏంటంటే ఇది కర్రీ లాగా కాకుండా గ్రీన్ సలాడ్ లాగా కూడా తినేయచ్చు. రుచిగా ఉంటుంది బాగా, ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కూరగాయల్లో బోడ కాకరకాయ పండించడం అంత సులువేమీ కాదు. రైతు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే బోడ కాకరకాయలో కొన్ని మెళకువలు పాటిస్తూ అధిక ఆదాయాన్ని సాధిస్తున్నారు. ఇది ఆకాకర పంట అండి. మే నెలలో మనం విత్తనాన్ని నాటాలండి. ఇది మే నెలలో విత్తనాన్ని నాటినట్లయితే మనకి జూన్ చివర, జూలై ఫస్ట్ వీక్ నుంచి మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంది.
ఇది 2 రకాల పద్ధతుల్లో దీన్ని మనం సాగు చేయొచ్చు. ఇది ఒకటి గడ్డల ద్వారా సాగు చేయొచ్చు దీన్ని. రెండో విధానం విత్తనం ద్వారా సాగు చేయొచ్చు. అంటే మేము విత్తనం ద్వారా చేసే పద్ధతిని మేము ఎన్నుకున్నాం. ఎందుకంటే ఇది గడ్డ ద్వారా వచ్చేటటువంటిది తొందరగా తెగుళ్ళ బారిన పడి దిగుబడి బాగా తగ్గుతుంది. తర్వాత రెండోది ఏంటంటే కాయ క్వాలిటీ కూడా విత్తనం ద్వారా వచ్చినటువంటిది మంచి క్వాలిటీ ఉంటుంది. గడ్డ ద్వారా వచ్చినటువంటిది మొదట్లో బాగా ఉంటుంది కానీ తొందరగా కాయ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. మొగ చెట్లు వేరుగా ఆడ చెట్లు వేరుగా మొలుస్తాయి. సుమారుగా 60% మొలిసినటువంటి మొక్కల్లో 60% మొగ చెట్లు, 40% ఆడ చెట్లు కావడానికి అవకాశం ఉంది. మనకి గింజ విత్తి మొక్క మొలిసిన తర్వాత 45 నుంచి 50 రోజులకు కానీ మనకి పూత రావటం మొదలవ్వదు. ఈ పూత రావటం మొదలైన తర్వాతనే మనం అది మొగ చెట్ట ఆడ చెట్ట అనేది మనం గుర్తించగలుగుతాము. అంటే పూత వచ్చే వరకు కూడా అన్ని మొక్కల్ని కూడా మనం సంరక్షించుకోవాలి. పూత వచ్చిన తరువాత మొగ పూత వచ్చేసి తొందరగా వస్తుంది, ఆడపూత కొద్దిగా 10 రోజులు లేటుగా వస్తుంది. ఆడపూత వచ్చేసి పిందెతోటి పువ్వు వచ్చేదేమో ఆడపూత, అచ్చం పువ్వు వచ్చేదేమో మొగపూత. ఇది క్రాస్ పాలినేటెడ్ క్రాప్. ఇది పాలినేషన్ కోసం మనకు కాయ రావటం కోసము ప్రతి 10 ఆడ చెట్లకి ఒక మొగ చెట్టు ఉన్నట్లయితే సరిపోద్ది. మనకి రావటమేమో మొలవటమేమో 60 చెట్లు ఆ మొగ చెట్లును 40 చెట్లు ఆడ చెట్లు వస్తాయి. ఈ పూత మొదలైన తర్వాత మనం సకాలంలో గుర్తించి ఎప్పటికప్పుడు కూడా ఈ మొగ చెట్లను మనం పీకేస్తూ ఉండాలి. పీకేసి చివరికల్లా వచ్చేసరికి ఏంటంటే ప్రతి 10 నుంచి 15 ఆడ చెట్లకి ఒక మొగ చెట్టు కింద ఉంచుకున్నట్లయితే సరిగ్గా సంపర్కం జరిగి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. దీంట్లో సస్యరక్షణ చర్యలు పెద్ద అవసరం. అంత తెగుళ్ళు కానీ అంత విపరీతమైన తెగుళ్ళు ఏమి రావు దీనికి. అంటే యావరేజ్న మనకు ఒక 70 రూపాయలు వేసుకున్నా సరే, 6 టన్నులు వేసుకున్నా సరే, 6 × 70 ఒక 4 లక్షలు, 4,20,000 వరకు మనకు అమ్మకం రావడానికి అవకాశం ఉంది. 1,20,000 ఖర్చులు పోయినా ఒక 3 లక్షల రూపాయల వరకు కూడా ఎకరానికి 5 నుంచి 6 నెలల పంట కాలంలో మనకి ఎకరానికి ఒక 3 లక్షల రూపాయల వరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. రైతు కేవలం పండించడం మాత్రమే కాక అనుబంధ రంగాల వైపు దృష్టి సారించాలి. ఇందులో భాగంగా రవి మంచి లక్షణాలున్న విత్తనాలను సంకరపరిచి మేలు రకాలైన విత్తనాలను తయారు చేస్తున్నారు. దోస అనేది సాంప్రదాయకంగా మనం ఎప్పటి నుంచో సాగు చేస్తున్నటువంటి పంట. ప్లస్ దోస ఆరోగ్యపరంగా కూడా బాగా ఫైబర్ ఉండటం వలన, లో క్యాలరీ వెజిటబుల్ కావటం వలన కూడా డాక్టర్లు కూడా దోస అనేదాన్ని బాగా రికమెండ్ చేస్తున్నారు. దోస తినమని రికమెండ్ చేస్తున్నారు. ఇవాళ దోస పంటని, అంత ముఖ్యమైనటువంటి దోస పంటని, అంత విరివిగా వాడేటటువంటి దోస పంటని ఇవాళ కంపెనీల రీసెర్చ్ పరంగా చూస్తే ఎక్కడా కూడా సరి అయిన రీసెర్చ్ జరగట్లేదు దాని మీద. మేము దాన్ని టేకప్ చేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఒక 80-85 రకాల సాంప్రదాయక దోసలో సాగు చేసేటటువంటి రకాలన్నీ తీసుకొని ఇక్కడ మా క్షేత్రంలో వేసి దీని నుంచి ఇంకా అధిక దిగుబడి వచ్చేటటువంటి మరియు హైబ్రిడ్ విత్తనాలను మేము తయారు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఇప్పుడు ఈ బాగా ప్రాచుర్యంలో, ఉభయ రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పప్పు దోస అనే రకము, ఈ పప్పు దోస అనే రకముని మేము దీన్ని ప్యూరిఫై చేస్తున్నాము. ముందు లైన్ ప్యూరిఫికేషన్ చేస్తున్నాము. లైన్ ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత దశలో అధిక దిగుబడి వచ్చేటటువంటి వంగడాలు దీనిలో, ప్లస్ హైబ్రిడ్ వంగడాలని దీంట్లో, ప్లస్ మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉండేటట్లుగా, ఆరోగ్యపరంగా కూడా బాగుండేటట్లుగా, తర్వాత నిల్వ సామర్థ్యం బాగుండేటట్లుగా, తెగుళ్లను బాగా తట్టుకోగలిగేటట్లుగా ఈ సాంప్రదాయిక పంటలు తీయాలి అనే సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా దీన్ని చేస్తున్నాము. మల్చింగ్ షీట్ వాడడం ద్వారా కలుపును నివారించడం, నీటి వృధాను అరికట్టడం, నేలలో మొక్కకు సూక్ష్మ వాతావరణాన్ని సృష్టించడం వంటి పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయంటారు రవి. ఇప్పుడు ఇది మల్చింగ్ షీట్ సాగు విధానము. ఈ మల్చింగ్ షీట్ ద్వారా మేము బెండ సాగు చేస్తున్నాము. ఈ మల్చింగ్ షీట్ వేయటం వలన మనకి కలుపు సమస్యలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. తద్వారా లేబర్ ఆదా అవుతుంది. తర్వాత మనకి కలుపు ఎప్పుడైతే తగ్గిపోయిందో మనం ఇచ్చినటువంటి పోషక పదార్థాలు ప్లస్ నీరు మొత్తము కూడా మొక్కే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు కావాల్సిన మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మల్చింగ్ షీట్ విధానం వలన మనం సాగు చేసినట్లయితే లోపట కూడా సరిపోను ఉష్ణోగ్రత ఉండి, సరిపోను మాయిశ్చర్ ఎవాపరేషన్ తగ్గి నీరు ఆదా అవుతుంది. మరియు మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్ మొత్తం కూడా ఆవిరవ్వకుండా మొక్కే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మల్చింగ్ షీట్ విధానం వలన ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా ఆరిపోకుండా భూమి గుల్లబారుండి తద్వారా కలుపు మొక్కలు లేకుండా మనం పాట్లు చేసేటటువంటి అవసరం కూడా తగ్గిపోద్ది. ఆ రకంగా కూడా రైతుకి సేవ్ అవుతుంది.
అంటే పాట్లల్లో ఖర్చు తగ్గుతుంది, ఫెర్టిలైజర్ అనేది ఖర్చు తగ్గుతుంది, వాటర్ ఎవాపరేషన్ అనేది ఉండదు. తర్వాత ఎప్పుడూ కూడా సరిపోను టెంపరేచరు మొక్క దగ్గర మెయింటైన్ అవ్వటం వలన మొక్క కూడా అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంది. మామూలు పద్ధతుల్లో సాగు చేసినటువంటి బెండ 27 నుంచి 28 కోతలు రావటం కూడా కష్టము. అదే ఇక్కడ మల్చింగ్ షీట్ వేసి సాగు చేయటం వలన ప్రతి మొక్కకి కూడా 10 నుంచి 15 పక్క కొమ్మలు వచ్చాయి. ప్లస్ ప్రధాన కాండానికి 50 కోతల వరకు కూడా బెండ దిగటానికి అవకాశం ఉంది. మామూలు పద్ధతుల్లో ఇన్ని కోతలు దిగటానికి అవకాశం లేదు. కొన్ని పంటలు కొన్ని కాలాల్లో మాత్రమే కాపుకొస్తాయి. దీనివల్ల కావలసిన పంట ఎప్పుడూ అందుబాటులో ఉండదు. ఇందుకు భిన్నంగా కాలంతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పొట్లకాయ కాసేలా మేలు రకాల విత్తనాలను తయారు చేశారు. ఆరోగ్యరీత్యా పొట్ల చాలా మంచి కూరగాయ అయినప్పటికీ దాని వాడకంలో కానీ సాగులో కానీ ఎక్కువ ముందడుగు లేకపోవటానికి కారణం ఏమంటే, మామూలుగా సాగు చేసేటటువంటి పొట్ల అన్ని సీజన్లలో కాయదది. దానికి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వర్షాకాలమే పొట్ల కాస్తుంది. తర్వాత రెండోది ఏమంటే, పొట్లకాయ మామూలు రకాలు విపరీతమైన బారు ఉండటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది రైతు ఎదుర్కొనే ముఖ్యమైనటువంటి సమస్య. దాన్ని అధిగమించడం కోసం ఈ కొత్త రకాన్ని తీసాం మేము. ఈ రకం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది 365 రోజులు సాగు చేసుకోవచ్చు. దిగుబడి పరంగా విపరీతమైన దిగుబడి ఉంటుంది. రెండోది ఏంటంటే, సైజు పరంగా మీడియం సైజు ఉండటం వలన బుట్టల్లో కానీ బస్తాల్లో కానీ రైతు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చేసి చాలా తక్కువ పెట్టుబడితో సాగయ్యేటటువంటి పంట. ఇది ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయల సాగు ఖర్చు అవుతుంది. ఆదాయం పరంగా వచ్చేసరికి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు తేలిగ్గా రావడానికి అవకాశం ఉంది. గింజ నాటిన దగ్గర నుంచి 40-45 రోజుల్లో మొదటి పంట మనకి చేతికి వస్తుంది. తర్వాత మన యొక్క మేనేజ్మెంట్ని బట్టి, వాతావరణాన్ని బట్టి తర్వాత ఇంకో 3 నుంచి 4 నెలల వరకు కూడా ఈ పంట కాలాన్ని మనం పొడిగించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి. వ్యవసాయంలో అన్నింటికన్నా కష్టతరమైంది మార్కెటింగ్. తాను పండించిన పంటను అమ్ముకోవడంలో రైతు ఎప్పుడూ పరాజితుడే. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న రవి మార్కెటింగ్లో వినూత్న వ్యూహాలను అమలుపరుస్తున్నాడు. ఈ 40 ఎకరాల ఫామ్లో పండించినటువంటి పంటని మేము ఎన్నుకున్నటువంటి మార్కెటింగ్లో ఎన్నుకున్నటువంటి విధానం ఏమంటే, డైరెక్ట్గా కన్జ్యూమర్కి, అంటే మనం మార్కెట్కి వెళ్లకుండా మార్కెట్ వాళ్ళే మా దగ్గరకు వచ్చేటట్లుగా, కన్జ్యూమరే మా దగ్గరకు వచ్చేటట్లుగా, మిడిల్ మ్యానే మా దగ్గరకు వచ్చేటట్లుగా మేము ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటటువంటి ప్రొడ్యూస్ని అంతా కూడా మేము మా దగ్గరే సేల్ చేయగలుగుతున్నాము. ఈరోజు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి అంటే తెగుళ్ళ యాజమాన్యము, పురుగుల యాజమాన్యము, దిగుబడి దిగటము, వీటితో పాటుగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయము. కాబట్టి ఈ మార్కెటింగ్ కోసం మేము ఏ టైంలో ఏ కూరగాయకి డిమాండ్ ఉండబోతుంది అనేది ఒక అవగాహన మేరకు మేము పంటలు సాగు చేసి ఆ పంటని మార్కెట్లో ఆ టైంలో లేకుండా చూసుకొని మా ప్రొడక్ట్ వచ్చినప్పుడు మార్కెట్లో ఎక్కడా దొరకకుండా ఉండే పరిస్థితిని మేము ముందే ఊహించి ఆ పంటను సాగు చేయటం వలన ఈ మధ్యవర్తులందరూ తర్వాత కన్జ్యూమర్స్ అందరూ కూడా మా దగ్గరికే వచ్చి కొనుక్కొని వెళ్ళటం వలన, అంటే మనం మార్కెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి 10% కమిషన్ ఇచ్చి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన రేటుకి మనం అక్కడ వాళ్ళకి ఇచ్చే ప్రొడ్యూస్ ఇచ్చి మనం ఏదో ఒక రేటుకి వచ్చే బదులు మా దగ్గరికి రావటం వల్ల మేము డిమాండ్ చేసి మా ప్రోడక్ట్ని మేము అనుకున్న రేటుకి ఇవ్వగలుగుతున్నాము. ఆ రకంగా మేము ఆదాయాన్ని పెంచుకుంటున్నాము. ఈ 40 ఎకరాల్లో మాకు సుమారుగా 80 నుంచి 85 లక్షల రూపాయల అమ్మకం నిరుడు అమ్మాము. దాంట్లో ఒక 40 లక్షల రూపాయలు ఖర్చులు పోయిన ఒక 45 లక్షల రూపాయల వరకు ఆదాయం మాకు వస్తుంది. రైతుకు సేద్యం పట్ల శాస్త్రీయ అవగాహన అవసరం. పంటకు వాల్యూ ఎడిషన్ పెంచుకోవడంతో ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చు. అది రవి క్షేత్రంలో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. తన నేల తీరేంటి, ఫెర్టిలైజర్స్ ఏంటి, తన నేల తీరును బట్టి తను వేసేటటువంటి పంటకి ఏ ఫెర్టిలైజర్ని ఏ టైంలో ఎంత డోసులో వేయాలి అనేటటువంటి అవగాహన లేకుండా కేవలం తన పక్క రైతు వేస్తున్నాడనో లేకపోతే ఎవరన్నా ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు చెప్పారు కాబట్టి వేయాలనేటటువంటి ధోరణితోటి, ప్లస్ ఎక్కువ ఫెర్టిలైజర్ వేస్తే ఎక్కువ పంట పండుద్ది అనేటటువంటి ఒక తప్పు అభిప్రాయం ఉండటం వలన వ్యవసాయంలో అనవసరమైన ఖర్చులు పెరిగి అవగాహన లేకుండా వ్యవసాయం చేయటం వలన, అవగాహన లేకుండా విచక్షణారహితంగా పురుగు మందులను వాడటం వలన పెట్టుబడులు బాగా పెరిగి తద్వారా అనుకున్నటువంటి ఫలితాలు సాధించక దిగుబడులు తగ్గి రైతుకి పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి, దానికి ప్రపోర్షనేట్గా ఆదాయం పెరక్క నష్టాలు వస్తున్నాయి అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఎక్కువ పొలం ఉన్నటువంటి రైతులు కూడా ఇవాళ వాళ్ళ పిల్లల్ని
సిటీల్లో 25,000కో 30,000కో ఉద్యోగాలు చేయడానికి పంపిస్తున్నారు. అంటే మీరు ఇంకో వినూతనంగా ఆలోచించి పల్లెటూళ్ళలోనే ఎన్నో ఉపాధి అవకాశాలు ఇవాళ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం సపోజ్ ఇందాక చెప్పినట్లుగా నేను మిర్చి పంట ఉంది. ఈ మిర్చి పంటని పురుగు మందులు తక్కువ వాడి రెసిడ్యూలెస్ కారప్పొడి తయారు చేసి మార్కెట్లో రెసిడ్యూలెస్ కారప్పొడిని కొన్ని అపార్ట్మెంట్స్కో లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి టౌన్కో కొన్ని కాలనీలకో ఒక బ్రాండ్ నేమ్ తోటి సప్లై చేసే పరిస్థితి రైతు ఎందుకు తీసుకొని రాకూడదు? తద్వారా వాల్యూ ఎడిషన్ని రైతు ఎందుకు చేయకూడదు? తను పండించేటటువంటి పంటకి వాల్యూ ఎడిషన్ని చేసి అమ్మటం వలన ఆదాయం పెంచుకోవటానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ఒక చిన్న రైతుగా మొదలైన రవి ప్రస్థానం ఇవాళ 40 ఎకరాల వ్యవసాయం, 130 మంది కూలీలు, రవి హైబ్రిడ్స్ కంపెనీ ఏర్పాటు, విత్తన ప్రయోగశాల వెరసి తానొక వ్యవస్థలా విస్తరించాడు. 1 ఎకరం రైతు చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని స్ప్రింక్లర్ ఇరిగేషన్ లాంటిది, మైక్రో స్ప్రింక్లర్స్ లాంటివి పెట్టుకొని 365 రోజులు ఆకుకూరలు పండించి 1 ఎకరం పొలంలో 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు సంవత్సరానికి నికరాదాయం తీసేటటువంటి రైతులను చూశాను నేను. అట్లా కాకుండా ఇంకా చదువుకున్నటువంటి యూత్ కూడా దీంట్లోకి వచ్చినట్లయితే ఒక 4-5 ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఆకుకూరలన్నీ దగ్గరలో ఉన్నటువంటి దీనికి పురుగు మందులు తక్కువ వాడి ఆకుకూరలకి సప్లై చేసినట్లయితే ఒక అమెరికాలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించేంత ఆదాయం తేలిగ్గా సంపాదించవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి యువత మీరు పల్లెటూళ్ళకు వచ్చి పల్లెటూళ్ళల్లో వాల్యూ ఎడిషన్ చేసి అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్కి వాల్యూ ఎడిషన్ చేసి కొత్త వినూతన మార్కెటింగ్ తరహాలో వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు, ఉపాధి అవకాశాన్ని పెంచుకోవచ్చు అనేది నా అభిప్రాయం. నేను నా పొలంలో నేను విత్తన రంగంలోకి కూడా వెళ్ళాను. ఈ విత్తన రంగంలో నా చుట్టుపక్కల చదువుకున్నటువంటి డిగ్రీ చదువుకున్నటువంటి ఎంఏ చదువుకున్నటువంటి ఎంఎస్సి చదువుకున్నటువంటి పిల్లల్ని కొంతమందిని చేరదీసి ఇప్పుడు సుమారుగా ఒక 20 మందిని నేను చేరదీసి వాళ్ళకి 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీలో ఉన్నటువంటి బాటనీ బుక్స్ అన్నీ వాళ్ళతో మళ్ళీ చదివించి వాళ్ళ కొంతమంది ఎక్స్పర్ట్స్ తోటి ట్రైనింగ్ ఇప్పించి అసలు బ్రీడింగ్ అంటే ఏంటి బేసిక్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇక్కడే నేను సొంతగా వాళ్ళని బ్రీడర్స్గా తయారు చేసుకుంటున్నాను. తయారు చేసుకొని ఇక్కడ వాళ్ళు ఇంటికాడ నుంచే వస్తున్నారు. ప్లస్ వాళ్ళకి సిటీలో ఉన్న దానికన్నా కొద్ది తక్కువ నేను శాలరీ ఇస్తున్నాను. వాళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు రాగలుగుతున్నారు. వాళ్ళు మంచి ఆదాయాన్ని ఇక్కడ పల్లెటూరులోనే వాళ్ళకి మంచి ఆదాయాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఈ రకంగా నాకు కావాల్సినటువంటి బ్రీడర్స్ని నేనే సొంతగా తయారు చేసుకుంటున్నాను. కాబట్టి రకరకాల వినూతన మార్గాల్లో వెళ్ళినట్టయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అందుకే మనం జీవితంలో గుర్తుంచుకోవలసింది ఒకటే: ఎవడి లక్ష్యం బలమయ్యిందో, ఎవడి స్వప్నం విలువయిందో జీవన పోరాటంలో అతనెప్పుడూ విజేతే. అయితే అందుకోసం చాలా విలువైన వాటిని త్యజించాలి. అప్పుడే అంతకన్నా విలువైన కలని సృష్టించే అవకాశం దొరుకుతుంది.